చాలా చాలా సైరా నరసింహారెడ్డి ఎయిరా అనాలే. పెద్ద తీసు నరికేస్తారు ఇప్పుడు ఆయన. సైరా నరసింహారెడ్డి ఎయిరా నరసింహారెడ్డి అనాలా. ఆయన నరికేసుకో. ఇదిగో నా సర్టిఫికేట్ ఇదిగో. ఇక్కడే ఇదిగో మీరు ఇవ్వండి. చప్పట్ అలాగే ఇట్లు. చప్పట్లు 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 తాళాలు మేళాలు పెళ్ళిళ్ళు బాజాలు. సార్ నేను తీసి పంపిస్తాలే సార్. సైరా నరసింహారెడ్డి ఎయిరా నరసింహారెడ్డి సైరా ఎయిరా. సైరా ఎయిరా వైరా. అందరికి నమస్కారం. నా పేరు బిఎస్ నారాయణ రెడ్డి. అన్నట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు సద్గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ. అందులో నేను కూడా 25 సంవత్సరాల నుంచి కూలీ గుత్త లేకుండా పనిచేస్తున్నాం. మనకు తెలిసింది ఇతరులకు సహాయం చేయాలి. గొప్ప చెప్పేదానికంటే నేను ఏం చెప్తే అదే చేయాలి. నేను ఏది చేస్తే అది నలుగురికి ఉపయోగపడాలి. అది ఆదర్శంగా అక్కడ ఉండాలి. సాక్ష్యం అది ఏదైనా కావచ్చు, చెట్టు కావచ్చు, లేకపోతే ఒక పిల్లోడిని చదివించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా సహాయం కావచ్చు. వాట్సాప్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అవి నమ్మి చెడిపోయిన వాళ్ళలో నేను కూడా ఉండా. అన్నీ నిజాలు కాదు. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం మనం చేతగాని వాళ్ళమయ్యి సమాజాన్ని పనికిరాని వాళ్ళ కింద మాట్లాడుతూ ఉంటాం. అది చాలా తప్పు. మనం ఏదైతే చేయాలనుకుంటామో, ఏదైతే చెప్తామో అదే పాటిస్తూ ముందుకు నడిస్తే భవిష్యత్తులో మనకి ఆర్థిక స్తోమత పక్కన పెడితే మంచి మనసు హాయిగా పండుకుంటే నిద్ర వస్తే చాలు. అదే మన కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తి. పుట్టి పెరిగింది కడప జిల్లా కాసిరెడ్డి నాయన మండలం, చిన్న పల్లెటూరు. మేం గొప్ప రైతులం. మా అబ్బా ఎప్పుడో ఒక 100 సంవత్సరాల ముందు ఎప్పుడు మన ఇంటికి వస్తే సంగటి పెట్టాలని చెప్పి, అప్పుడు సంగటి అంటే ఎంతమందికి మరి సంగటి తెలుసో తెలియదు, మాకు సంగటి ఉండేది. ఆ సంగటి పెట్టి ఆకలైన వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవరు అంటే అన్నదాతలు. ఎంతో దూరం నుంచి 11-12 గంటలకు వేపుళ్ళు వేసుకొని తోముకుంటూ వస్తారంట. ఆ రోజు వాళ్ళు తినేదానికి కూడా ఈరోజు మనం ఒక ముద్ద అని అంత 50 రూపాయలు పెట్టుకుంటున్నాం. అట్లాంటి 10 ముద్దలు తింటారంట ఒక్కొక్కటి. అంటే మా జేజ గారు ముగ్గురు కూడా 4 బాణలు పెడితే సరిపోనంత, ఒక్కొక్కసారి చాలదంట కూడా. అంతటి గొప్ప రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. అందుకనే నేను కూడా బీఈడ్ అయిపోతానే స్కూల్ పెట్టాను. మాట చెప్పేదానికంటే పని చెయ్యాలి. నేను చేసే పనిలో అవతలవాడు ఏం చెప్పినామో దాన్ని వినియోగించుకునే విధంగా చేయాలనుకొని గొప్పగా భారతదేశంలో ఎక్కువ ఇబ్బందులు ఉండేవాళ్ళు దళిత కుటుంబీకులే, దళిత వాడలే. వారిని ఉత్పన్నం చేస్తే వారిలో ఒక వెలుగు వెలిగిస్తే బాగుంటుంది అనేటువంటిది ఎక్కువ ఆరాటపడినా. కానీ వాళ్ళు చేసే పూర్వం నుంచి అలవాట్లు వాళ్ళు మానుకోలేకపోయినారు. నేను ఆస్తిని కూడా తరిగిపోయింది, ఇంక అవసరం లేదు అని 7 సంవత్సరాల తర్వాత ఒక స్కూల్ పెట్టి మెయింటైన్ చేయడం కష్టం అవుతుందేమో. ఈ స్కూల్ నడపడానికి నిరంతరం 100కి 1000 అబద్ధాలు తెచ్చుకుంటే స్కూల్ నడపగలను. నిజంగా ధర్మంగా ఆదర్శంగా ఉంటే ఇది నడపలేను అని 7 సంవత్సరాల తర్వాత మనకి ఇది వద్దు అని వదిలేస్తే, సజ్జనార్ అని ఐపీఎస్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటారు సారు. ఆయన అప్పుడు పోతే పోయిందిరా రెడ్డి గారు, ఒక సెక్షన్ ఉంది రండి మీరు అని చెప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో వైఎల్టీపీ అంటే సింహం ఎట్లా ఉంటుందో దాని దగ్గరికి పోయి మనం ఎవరు చూడలేదు. చెప్తా ఉంటాం అందరం, సింహం చాలా గొప్పది అడవికి రాజు, సింహం చాలా గొప్పది అడవికి రాజు అని. ఆ సజ్జనార్ గారు నాకు సింహం ఎట్లా ఉంటుందో శిక్షణ ద్వారా చూపించాడు.
యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం, నాయకత్వ లక్షణాలు. అంటే ఒక మనిషి ఈ దేశం గొప్పది అంటే ఊరిక చెప్పుకుంటూ పోవడం కాకుండా గొప్పది చెయ్యాలి అంటే ఏం చెయ్యాలనేటువంటిది నాకు నేర్పించారు. గొప్పదని తెలిసి మంచివాడు, నేను మంచివాడిని అనాలంటే ఏదో ఒకటి నేను ఇస్తే కదా మంచివారు అయ్యేది. దెబ్బ తగిలినోడు కట్టుకట్టించాను, అనాథగా చనిపోతే ఆ శవాన్ని దానం చేస్తాను, చదువుకోవాలనుకున్న పిల్లోడికి నేను ఇవ్వలేకపోతే మా అన్నటోళ్ళ కాడికి తీసుకెళ్ళి ఈ పిల్లోడికి ఇలా పరిస్థితి ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు, ఏదో ఒకటి చేస్తే దేశం బాగుపడుతుంది తప్ప ఒట్టి మాటలు. ఇప్పుడంటే వాట్సాప్లు వచ్చినాయి, అప్పుడు నేను కష్టపడేప్పుడు వాట్సాప్లు లేవు. అట్లా ఈ దేశం కోసం మనం చేసింది ఏమి అంటే, నేను ఇప్పుడు కలసపాటి 20 ఏళ్ళు అయింది నేను వదిలి గెదలూరుకు వచ్చి ఉండ. ఇప్పుడు పోయి అడిగినా కూడా సంఘ సేవకులు నారాయణ రెడ్డి మధ్య ఉండటం లేదయా అంటారు. అది కావాలని కోరుకుంటాను నేను. చాలామంది మాటలు చెప్తుంటారు, మతాన్ని పుంజుకుంటుంటారు, కులాన్ని పూసుకుంటుంటారు. చేతగాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఏం చేసావో అది చూపించవయా, అదే గొప్పతనం. చెప్తూ ఉంటాం చాలామంది. ఇప్పుడు మన ప్రవీణ్ గారు పాడిన పాటకు నిదర్శనంగా చాలామందితో గొడవ పడింట కూడా తల్లిదండ్రులను వదిలేయడానికి ఏం మీ తాత ముత్తాత ఇంకా కొంచెం మొరటుకు తిడతా, ఎట్లా వదిలేస్తారా మీరంతా? మీకు సిగ్గుంటే ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ మీకు రోసం ఉంటే వాళ్ళ ఆస్తులు తగలకుండా మీరు మగోడైతే బతకండి. ఎవడి సొమ్ముతో సింగారిద్దాం అనుకుంటున్నావు అమ్మ బంగారు పెట్టి? మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చారా? వాళ్ళ కష్టం రక్తపు బొట్టు చెమటగా మారుస్తే వచ్చినటువంటి ఆస్తిని అనుభవించి వాళ్ళకు పెట్టకంటే ఎవరికి పెడతావు? ఇట్లా చాలామందిని ఎదిరించినటువంటి చాలా ఉన్నాయి. చాలా చాలా సామాజిక కార్యక్రమాలు, చెట్టు నాటే కార్యక్రమం నుంచి అనాథ శవాళ్ళని అంత్యక్రియలు కానించి ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటిది ప్రతి నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటా.